ఏంటి షాక్ అయ్యారా? ఏ రాజకీయ నాయకుడినన్నా జనాల్ని ఈ రేంజ్ లో ఎర్రోలు చేసి సంపాదించమని చూద్దాం. మొన్న దొంగతనం చేసావా, అడుక్కుతున్నావా, తెగరిచ్చిపోయారుగా. ఇది అడుక్కుతున్నావా? మరి కాకలేదు, పీకలేదు, పోవే. నేను మోనార్క్, నన్నెవ్వరు ఏం చేయలేరు. చూద్దాం బే, అది చూద్దాం. అన్నావు. ఇదిగో సరోజ నీకు ఇవ్వమని లెటర్ పోస్ట్ చేసింది. నిజం బాసు, చెప్పాగా సరోజ నాకు మంచి ఫ్రెండ్ అని. సారీ బాసు, నీ బాధ చూడలేక సరోజ రాసినట్టు నేనే ఈ లెటర్ రాశాను. అడగకూడదు కానీ అడుగుతున్నా, ఏం రాసింది? అందరి ఆడపిల్లలాగే మర్చిపోమ్మని రాసింది. ఈ ఆడవాళ్ళు అంతే బాసు. నీకు ఇంకో విషయం చెప్పనా? చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చూపించిన వ్యక్తినే భర్తగా అనుకుంటారు. ఈ లోపల మనమంతా జస్ట్ టైం పాస్. కాదులే బాస్, సిన్సియర్ చాలా మంది ఉంటారు. అపచా, అవునా? అయినా అమ్మాయిని ప్రేమించే బదులు ఏ మ్యూజిక్నో ఆర్ట్నో ప్రేమించు బాసు. పాపం అవి సినిమాకి తీసుకెళ్ళు, బైక్ కొనిపించు, గిఫ్ట్లు కొనివ్వని ఏమీ అడగవు. సో ఫర్గెట్ ఇట్. కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి, కొత్త లవర్ని కాదు. ఆ రోజు మీరు పాట ఆఫ్ చేశారని మీ మీద కోపడ్డా. ఐఎమ్ రియల్లీ సారీ అండి. అక్క, నువ్వెంత అదృష్టవంతురాలి అక్క. నేనే అదృష్టవంతురాలు అవడం ఏంటి? ఇంతవరకు అన్న ఎవరికి సారీ చెప్పలేదక్క. చచ్చినక్కకు మాత్రమే సారీ చెప్పేవాడు. మళ్ళీ నీకే. చాలక్క, నువ్వు ఆడపిల్లవు కాదక్క, భద్రకాళివి. ఇది రాంగ్ డైలాగ్ రా. భద్రకాళి కాదురా, దేవత అనాలి. భద్రకాళి అంటే దేవత కదక్క, అందుకే నువ్వు దేవతవి అంటున్నా. ఓ అదా. అవునక్క. నువ్వు కాసేపు నోరు మీరా. సారీ చెప్పినందుకు థ్యాంక్స్ అండి, వస్తాను. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేం అనుకోరు కదా? అడుగు. మీకు ఫానడం అలవాటా సార్? అక్కడ నిరంజన్ గారు ఒకడు 10 రూపాయలను అని చావు కొట్టాడు. అందుకే వాడిని 4 ఫీక్ పంపించాను అంతే. అవునా? వాడిని పీకితే నీకెందుకు హ్యాపీ? అబ్బే ఏం లేదు, ఊరికే. చెప్పండి సార్. ఏం చెప్పాలి? అదే పా అని. చూడు ఫాఫా, ఇదే లాస్ట్ వార్నింగ్. నాకు మీలాగా ఫా పలకడం చాలా కష్టం. కష్టమా? పలకడం రాదా? రాదు, నేనింతే. మళ్ళీ మళ్ళీ నన్ను ఎవరైనా అడిగారనుకోండి. ఇంకెందుకు అడుగుతానులే, మా పని అయిపోయిందిగా. చూసారా మేడం, ఇప్పుడు హ్యాపీగా అనవసరంగా ఓ ఇదైపోయారు. రూపా, రూపా, ఏమండి వచ్చేసారా? పావండి. పామా? ఎక్కడా? మన ఇంట్లో సోఫా కింద. ఎంత లావు, అంత పొడుగుందండి. త్రాచుపామేమోనని భయంగా ఉందండి. త్రాచుపామా? ఇదిగో ఇలా ఈ కర్రతో దాని తల మీద కొట్టండి. తొందరగా వెళ్ళండి. అలాగే. రూపా, ఏమండి పావును చంపేశారా? ఎక్కడా లేదు కదే. ఏంటి, పావు లేదా? అయితే ఎటో వెళ్ళిపోయి ఉంటుందండి. ఏమండి బాగా అలసిపోయినట్టున్నారు, మీరు వెళ్ళి స్నానం చేయండి, నేను భోజనం వడ్డిస్తాను, రండి. అమ్మయ్యా, వ్రతాన్ని బాగానే ప్రారంభించాను. శుభారంభం. భయ్యా, నీ పూర్తి పేరేంటి భయ్యా? పండితారాధ్యుల పాండురంగారావు. ఓ, పండితారాధ్యుల పాండురంగారావా? కాదు. అదేంటి, నా పేరు అదే భయ్యా. అవును, నువ్వేమన్నావు? పాండురంగారావు అన్నావు, కానీ నీ పేరు పాండురంగారావు కదా. నేను చెప్పేది అదే, పాండురంగా కాదు భయ్యా, పాండు. పాండు ఉండని భయ్యా, నా పేరు గురించి నీకెందుకు? మొన్న కూడా 10 రూపాయలను అని చావు కొట్టావు. సర్లే, నీ పేరుతో నాకెందుకు గాని మోహన్ బాబు గారి సినిమాలో నీకేది ఇష్టం భయ్యా? ఫెదరాయుడు 25 సార్లు చూసా. ఫెదరాయుడు కాదు భయ్యా, పెదరాయుడు.